తెలంగాణలో డ్రగ్స్ గురించి ఎంత హల్చల్ జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. నిన్న అయితే జడ్చర్ల ఎమ్మెల్యే అయిన అనిరుద్ రెడ్డి గారు కొన్ని స్టేట్మెంట్స్‌ని పాస్ చేయడం జరిగింది. నేను డ్రగ్ టెస్ట్ చేయించుకున్నాను. అలానే అగ్ర హీరోలు ఎవరైతే ఉన్నారో చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినీ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా డ్రగ్ టెస్ట్ ప్రతి 90 డేస్‌కి చేసుకోవాలి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి ధీటుగా మంచు విష్ణు అలానే రాహుల్ రామకృష్ణ ఇద్దరు కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. మంచు విష్ణు వచ్చేసి మేము డ్రగ్ టెస్ట్‌కి మేము రెడీగా ఉన్నాము. బట్ మీరు ప్రజలకు ఇచ్చిన దానికోసం అని మీరేం టెస్ట్‌కి రెడీ ఉన్నారు? మీరేం టెస్ట్ చేయించుకుంటారు అని చెప్పి. అలానే రాహుల్ రామకృష్ణ అన్నారు, నేను హీరోని కాకపోయినా నేను టెస్ట్‌కి అయితే రెడీ. ప్రతి ఆదివారం మనం టెస్ట్ పెట్టుకుందాం. మేమేమో డ్రగ్ టెస్ట్ చేసుకుంటాము. మీరు లైవ్ డిటెక్టివ్ టెస్ట్‌కి మీరు రెడీయా అని అడిగాడు. మరి దీనిపైన మీ అభిప్రాయం? ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్ అనేది దేనికి చేస్తారు, దేని గురించి అనేది తెలియకుండా మాట్లాడుతున్నారు. ఇది చిన్న ఇష్యూని పెద్దగా చేస్తున్నారు. డ్రగ్స్ ఇష్యూ అనేది పెద్దదే కాదని అనట్లేదు. కానీ డ్రగ్ టెస్ట్ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు చేయించుకోవాలి, పొలిటికల్ గా చేయించుకోవాలి ఇది అనేది కాదు. దానికి ఒక డెడికేటెడ్ టీం ఉంది. ఎక్కడ డ్రగ్స్ దొరికినా, ఏ వింగ్ లో దొరికినా దాని మీద బ్యాక్ అండ్ రీసెర్చ్ జరుగుతుంది. ఎవడెవడు ఇన్వాల్వ్ ఉన్నాడు అన్నారు, వాళ్ళందరికీ డ్రగ్ టెస్ట్ చేస్తారు. అనవసరంగా ఈయన మంచు విష్ణు వచ్చి మేము దానికి రెడీగా ఉన్నాము, మీరు లై డిటెక్టర్ టెస్ట్ కి రెడీగా ఉన్నారా, నార్కో టెస్ట్ కి రెడీగా ఉన్నారు. ఫస్ట్ లా తెలుసుకుని మాట్లాడమనండి. ఏ టెస్ట్ దేనికి చేస్తారో తెలియకుండా ఈ మంచు విష్ణుకి ఏదో నోరుంది కదా అని మాట్లాడతారు తప్ప ఒక మీనింగ్ఫుల్ సెన్స్ ఉండదు. నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అనవసరంగా? వాళ్ళు ఏదో మాట్లాడారు, సరే డ్రగ్ టెస్ట్ కి రెడీగా ఉన్నారు, మీరు రెడీగా ఉన్నారు అన్నారు. ఇప్పుడు చిరంజీవి పేరు లేకపోతే బాలకృష్ణ పేరు ఎవరో పేరు తీశారు. వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. కానీ ప్రతి ఒక్కరి తరఫున ఒక్కళ్ళు తప్పించుకుని నేనే ఉన్నానని దిగితే ఫస్ట్ నీ ఇంట్లో పరిస్థితి నువ్వు చక్కదిద్దుకో. నీ ఇంట్లో పరిస్థితే సరిగ్గా లేదు, బయట గురించి ఎందుకు మాట్లాడుతావు? ఇప్పుడు డ్రగ్స్ ఎవరైతే పట్టుబడ్డారో వాటిని వెనకాల చైన్ మెథడ్ లో కనుక ఇన్వెస్టిగేట్ చేస్తే ఎవడెవడున్నారో తెలుస్తుంది. వాళ్ళకి చేస్తే సరిపోతుంది. ఉన్నారు కదా అని చెప్పి ప్రపంచం మొత్తం డ్రగ్ టెస్ట్ చేస్తారా? చేయరు కదా. సో ఎంతవరకు అవసరం అంతవరకు మాట్లాడితే సరిపోతుంది. అక్కర్లేని మాటలు అవసరం లేదండి. అదంతా కూడా ఇవే పట్టించుకోవద్దు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాలో కూడా ఇటువంటివన్నీ ఎలాగంటే ప్రోపగండాలాగా పెరిగిపోయి ఏదో టీఆర్పీల గురించి దాని గురించి చేయడం తప్ప అంతకన్నా ఏం లేదు. మీనింగే లేదు దానికి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దీంట్లో అనిరుద్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కరెక్టే అంటారా? మరి డ్రగ్ టెస్ట్ కి అందరూ ఉండాలి, అందులో సినీ వర్గంలో ఉన్న వాళ్ళు హీరోలు అందరూ ఉండాలి అనడం మరి స్టేట్మెంట్ కరెక్టే అంటారా? అది నార్మల్ గా ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీలో ఈ డ్రగ్స్ అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. ఇంతకు ముందర దొరికినప్పుడు కూడా చాలా మంది డ్రగ్ టెస్ట్ లో దొరికారు. కాకపోతే వాళ్ళ మీద కేసులు నిలబడలేదు బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్. ప్రతిదానికి ఒక లీగల్ కన్ఫైన్మెంట్ అని ఉంటుంది, దాని ప్రకారం ఉండాలి, అది చేయాలి. సో ఆ ఉద్దేశించి ఆయన డైలాగ్ కొట్టుండొచ్చు తప్ప కానీ ఒక పర్సన్ ఉద్దేశించి అయితే ఆయన మాట్లాడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఇటువంటి విషయాల్లో పోలీసులు ఎంత స్ట్రింజెంట్ గా ఉండాలంటే, ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఇస్తుంది ఏదైనా ఒక విషయంలో మాట్లాడాలని అంటే మీరు పబ్లిక్ గా వచ్చి ఇటువంటి విషయాలు మాట్లాడకండి అని చెప్పి. ఇదే విషయంలో పోలీసులు కూడా స్ట్రింజెంట్ గా ఉండి ఎవరినైనా పట్టుకున్నప్పుడు కానీ వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు కానీ ఇది మీ వరకు కన్ఫైన్మెంట్ గా ఉంటే మీ వరకు పెట్టుకుంటే సరిపోతుంది, పక్కన వాళ్ళ గురించి మాట్లాడొద్దని ఒక రూల్ తీసుకొని వస్తే కనుక ఇటువంటి డిస్కషన్స్ కానీ అలిగేషన్స్ కానీ రావు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ సినీ రంగానికి రాజకీయ రంగానికి కూడా సత్సంబంధాలు కరెక్ట్ గా ఉండేవి. మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో చూసుకుంటే ప్రతిసారి ఏదో ఒక దాంట్లో వివాదం మనకు కనిపిస్తూనే ఉంది సినీ రంగానికి రాజకీయ రంగానికి. మరి ఎందుకు, ఎక్కడ జరుగుతుంది ఇదంతా? దీన్ని ఒక రెండు విధాలుగా చూడాలండి. ఒకటి, ఇదివరకు సత్సంబంధాలు ఉన్నాయి అని అంటే కనుక ఒక మీడియేటర్ గా ఎవరో ఒకళ్ళు ఉండి ఆ సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులు ఎవరో ఒకళ్ళు పొలిటికల్ గా కూడా ఇన్వాల్వ్ ఉండేవారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు ఇక్కడ టీడీపీ ఉన్నప్పుడు మురళీమోహన్ కానీ వాళ్ళు కానీ ఉండేవాళ్ళు. వాళ్ళు రియల్ ఎస్టేట్ లోనూ ఉన్నారు, వాళ్ళు పొలిటికల్ గాను ఉన్నారు. సో దే ఆర్ యాక్టింగ్ లైక్ మీడియేటర్స్ అక్కడ. సో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ సామరస్యంగా సాల్వ్ చేసుకున్నారు. ఇప్పుడు వచ్చేసి ఈ రేవంత్ రెడ్డికి వచ్చిన ఫస్ట్ నుంచి కూడా ఈ రియల్ ఎస్టేట్ మీద పడ్డము, వాటిలో ఉన్న దాంట్లో ఎంతో కొంత దోచుకోవడం అనేది కామన్ అయిపోయింది. ఆ పాయింట్ ని బేస్ చేసుకుని, ఎందుకంటే సినీ రంగంలో చాలా మంది రియల్ ఎస్టేట్ లోనూ ఉన్నారు, వాళ్ళకి ఆస్తులు కూడా బాగానే ఉన్నాయి. ఏంటంటే డైరెక్ట్ గా బెదిరించకుండా ఇండైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళతోటి ఏదో ఒక విధంగా గొడవ పడితే ఎంతో కొంత సెటిల్మెంట్ వస్తుందనే ఉద్దేశంతో ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. అందుకనే ఎన్కన్వెన్షన్ అయితే ఎందుకు పడగొట్టాడు, మళ్ళీ అదే నాగార్జునకి ఎందుకు మళ్ళీ ప్రాపర్టీ అలొకేషన్ ఇచ్చారు గవర్నమెంట్ తరఫున? ఇదంతా డ్రామా తప్ప ఏం లేదు. పబ్లిక్ ముందర ఒక డ్రామా, వెనకాల ముడితే కామన్ అయిపోతుంది. ఇదంతా కూడా జస్ట్ ఒక గేమ్ అంతే. పబ్లిక్ ముందర మేము స్ట్రిక్ట్ గా ఉన్నాం, మేము చేసామని చూపించుకోవడానికి. అసలు చేసింది ఏంటి? ఏ విధంగానన్నా ఇచ్చిన హామీలు పూర్తిగా ఒక్కటన్నా నెరవేర్చాడా? మొదలు పెట్టడం తప్ప అదేంటంటే కన్నీరు తుడుపు కింద జస్ట్ స్టార్ట్ చేసాము, అది ఎప్పుడు ఫినిష్ అవుతుంది? 5 ఏళ్ళలో నువ్వు చేస్తావు, 5 ఏళ్ళు కాదు, నువ్వు ఇంకో 10 ఏళ్ళు ఉన్నా కూడా చేయలేవు. సో ఇవన్నీ కూడా కంటి తుడుపు చర్యల కింద చేసేదే తప్ప ఇవన్నీ డ్రామాలే గవర్నమెంట్ ఆడేది.